చట్టసభలకు తగ్గుతున్న ప్రజాప్రతినిధుల హాజరు. మరి ఏడ పోతా ఉన్నారు వీళ్ళందరూ? సభలకు రాకుండా ఏడకు పోతా ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకపోవడమా, బాధ్యత రహిత్యాన్ని నిదర్శనం అనుకోవాలన్నా? పార్టీకి రబ్బర్ స్టాంపులుగా మారుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు అసలు? వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంకా మన రాష్ట్రం గురించి మన రాష్ట్రంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఏమో పండుకుంటారు, ఇంకో కొంతమంది ఏమో మధ్యలోనే వెళ్ళిపోతారు, ఇంకొంతమంది ఏమో ఆడ అధికార పార్టీ ఏదైనా చెప్తా ఉన్నప్పుడు మాకు సంబంధం లేదని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు దాని గురించి కాకుండా టాపిక్ డైవర్ట్ చేసి ఏదో ఇష్యూస్ చేసి, ఇక్కడ అసెంబ్లీ సెక్షన్ కానివ్వండి ఏదైనా కూడా నడుస్తున్నప్పుడు ఇంత డిస్టర్బెన్స్ చేసి, ఇక్కడనే అసెంబ్లీలో చూసుకున్నా అక్కడ పార్లమెంట్లో చూసుకున్నా కూడా ఏం చేస్తూ ఉన్నారు? వేరే రాష్ట్రాలలో ఉన్న నాయకులను చూసన్నా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక రాఘవ చెద్దా గారు ఉన్నారు. నిజంగా ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏందనే దానిపైన కూడా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఉండాలే నాయకులు. మన రాష్ట్రానికి ఒక్కరున్నా కూడా మంచిగా ఉండని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అట్లా ఎవరైనా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మీరు ఎందుకు వస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు, ఇంకొచ్చి ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు మీరు అసెంబ్లీకి సంతకం పెట్టాలి, మీకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో దానికోసమే వస్తా ఉన్నారా? అసలు ప్రజల సమస్య గురించి ఎవరు మాట్లాడతానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. నిజంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏం చేస్తా ఉన్నది? మీకు మీడియా అటెన్షనే కావాలంటే మీరు ఏదైనా చేసుకోండి, కానీ ప్రజల సమస్యలు మీరు ఎక్కడ చర్చించాలి? అక్కడ కాకుండా రోడ్ల పైన తీసుకొస్తే ఎంత వాల్యూ ఇస్తున్నట్టు? మీరు ఖాళీ ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు, సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కరెక్టే. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇక్కడ అసెంబ్లీ లేదా, పార్లమెంట్లో లేదా, మీరు ఎందుకు అక్కడ డిస్కస్ చేయలేకపోతున్నారు? దాన్ని ఎందుకు మీడియా అటెన్షన్ కావాలని చెప్పి ఉట్టిగా అంటే ప్రతి ఒక్క నాయకులకు చెప్తాను, అన్ని పార్టీల నాయకులకు, బీజేపీ అట్లనే ఉన్నది, బీఆర్ఎస్ అట్లనే ఉన్నది, కాంగ్రెస్ అట్లనే ఉన్నది, ఇంకా ఎంఐఎం కానివ్వండి, ఏదైనా కూడా కానివ్వండి, అక్కడ ఒక ఇష్యూ నడుస్తుంటే మధ్యలో లేసిపోతూ ఉంటారు. ఎక్కడ వాల్యూ ఇస్తున్నారు? మిమ్మల్ని చూసి యువత కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఏం నేర్చుకోవాలి? అంటే మాకు ఓటు వేసిండ్రు కదా, పైసలు తీసుకొని ఓటు వేసిండ్రు అంతే, ఇక వాళ్ళకి మేము ఏం పని చేయాలి, మేము సంపాదించుకోవాలన్న ధోరణిలోనే అదే యాంగిల్లో మీరేమన్నా ఉన్నారా? ప్రజల గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? సరే మీరు మాట్లాడినా కూడా దానికి తగ్గట్టు ఏమైనా యాక్షన్స్ అవుతున్నాయా? మీరు ఒక ఇష్యూ తీసుకొచ్చిండ్రు, ఈరోజు ఇక్కడ ఫైట్ చేసిండ్రు, ఇక్కడనో బయటనో ఫైట్ చేసిండ్రు, మరి దానికి సంబంధించి ఏదైనా అయిందా? ఖాళీ మీడియాలో అటెన్షన్ ఉన్నామా లేమా, మేము ఇట్లా ఫైట్ చేస్తున్నామా లేదా అనేది కనిపించడానికి, అంతేనా? ఏడబోతున్నది మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఇంకొంతమంది ఏమో ఫామ్ హౌస్లు అని చెప్పి ఆడ తిరుగుతా ఉన్నారు, డ్రగ్స్లకు దొరుకుతా ఉన్నారు. ఇవి చూసి నేర్చుకోవాలా యువత మీ దగ్గర నుంచి? ఇక వ్యక్తిగత పనులు, నియోజకవర్గ పనులలో బిజీగా ఉండడం మరో కారణం, అదో కారణం చెప్తా ఉన్నారు. అది ఏముండదు ఆడ, అంతా చేసేది లేదు, పీకేది కూడా ఏం లేదు. కేవలం అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే సంతకాలు, నేను చెప్పబోయింది కదా, అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికోసమే వీళ్ళు సంతకాలు పెడతా ఉన్నారు అంతే. ఆ స్టిక్కర్లు ఏమన్నా ఇస్తే వాళ్ళ బంధువుల కార్లకి ఇచ్చుకుంటారు, దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేస్తారు అని. కరెక్ట్గా లేదు సిస్టమ్ అనేది. మీరనే ఒకటే పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా, అందరి నాయకుల గురించి. సిస్టమ్ అనేది కరెక్ట్గా లేరు, ఎవరు కూడా కరెక్ట్గా పాటిస్తలేరు. సభల్లో కూర్చున్న మౌనమే, ఇది ప్రజాప్రతినిధుల తీరు. సైలెంట్గా ఉంటారు, లేదంటే ఎవరైనా ఏదైనా కామెంట్ అయితే దాన్ని ఏదో ఇష్యూ చేసి ఆడంతా చిల్లర చేసేస్తారు. మీకు నిజంగా దీని గురించి తెలియదు అంటే కొన్ని మంచి స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, ఆడేందంటే ఈ సభలలో ఇట్లా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి ఏందని పిల్లలు అప్పుడప్పుడు స్కూల్లో డిబేట్స్ అవుతూ ఉంటాయి. ఆడపోయి వాళ్ళని చూస్తే మీకు తెలిసి వస్తుంది. మీకున్న పొలిటికల్ అనుభవంలో నిజంగా తెలియదేమో కావచ్చు, పోయి ఆ చిన్నపిల్లల్ని చూసినా నేర్చుకోండి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి ఏందనేది. పిల్లల్ని చూసినా జర కొంచెం బుద్ధి తెచ్చుకోండి, అప్పుడైనా కూడా మీకు తెలుస్తుంది కావచ్చు ఇక్కడ ఎట్లా ఉండాలి ఏందనేది. ఇది ద్రవ్య వినియోగంలో బాధ్యత రహిత్యాన్ని పెంచుతోంది. హాజరు తగ్గడంలో ముఖ్యమైన బిల్లులకు చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. మళ్ళీ ఏమైంది మేము లేకుండానే వేసిందని చెప్పి ఇక మిగతా వాళ్ళు ఆపోజిషన్లో ఎవరైతున్నారో వాళ్ళు మాట్లాడతారు. ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలంతా సమావేశాలకు హాజరు కావాల్సిందే, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోతున్నారు, ఎమ్మెల్యే పదవికి అన్యాయం చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నది ఎందుకు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేలలో
నెలకొన్న బాధ్యత రహిత్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. అవును, కరెక్టే కదా, తప్పేమున్నది దాంట్లో. ఇంకా గట్టిగా తిట్టాను ఉండే, అసలు తిట్టినా కూడా ఇలా బుద్ధి రాదు కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అట్లే ఉన్నారు. ఇక మమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మమ్మల్ని కాదు కదా అన్న ధోరణి దగదు, అధికారం పోతే అందరికీ పోతుంది అన్న వ్యాఖ్యలు కూడా కీలకం. పొలిటికల్ కెరీర్ ను సిద్ధాంతంగా మలుచుకున్న ఎమ్మెల్యేలకు ఈ మాటలు చురకలు వంటివేనని చెప్పాలి. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యగా తమ రాజకీయ భవిష్యత్తుకు అంటకం కలగని రీతిలో స్పందించడం పరిపాటిగా మారింది. అంతేకాదు, ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు కేవలం చట్టసభలకు వచ్చి సంకేతాలు పెట్టిపోతున్నారంటే అందుకు ప్రధాన కారణం అలవెన్సెస్లను వదులుకోకపోవడం కాగా ఓట్లను డబ్బిచ్చి కొనుక్కున్నామన్న ధీమాతో కూడా కావచ్చు. అంటే ఒక నియోజకవర్గానికి చేయాల్సింది ఏమీ లేదు, ఓటు కొనుక్కున్నాం కనుకే మరేం బాధ్యత లేదన్న భావన కూడా కావచ్చు అన్న అభిప్రాయాన్ని నియోజకవర్గ ప్రజలలో ఏర్పడుతుంది. కరెక్టే కదా, ఆడ చెప్పింది ఏంటంటే మీరు అదే ధోరణిలు ఉన్నారా, అట్లున్నారు కాబట్టి ఇక్కడ జనాలకు కూడా అనిపిస్తుంది మీరేం పని చేస్తలేరు ఇల్లు అని చెప్పి. అందుకే మంచిగా రేవంత్ రెడ్డి గారు ఇంకా గట్టిగా క్లాస్ వీకండి వీళ్ళకు. మీరు ఏం చేసుకున్నా కూడా, మీరు ఎంత లొల్లి పెట్టినా ఏం చేసినా కూడా ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయండి ప్రజల సమస్యల గురించి. మేము ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా దాన్ని ఇక్కడ ఏం చర్చలు లేకుండానే ఆమోదించాల్సి వస్తుంది. దానికంటే ఒక టైం ఉత్తపుణ్యానికి కాదు కదా, మీరు ఈ ఒక ఇయర్లో మీరు అసెంబ్లీ నిర్వహిస్తున్నారు అని అంటే దానికి ఒక టైం కేటాయిస్తున్నారు అంటే దేని గురించి డిస్కస్ చేయడానికి, అక్కడ ఏం నడుస్తుంది ఏందనేది, అక్కడ ఏం తప్పులు జరిగితే మీరు ఎత్తి చూపడానికే కదా. అట్లా కాకుండా మేము రాము, మేము వాకౌట్ చేస్తాం, మేము బయట ఉంటామంటే ఏం లాభం? ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి కూడా. మీరు చేసే పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో జనాలకు అర్థమైపోతున్నది, వీళ్ళు మా కోసం ఏం చేస్తలేరు, మేము ఆ లైవ్లు చూసినా వేస్టే, ఆ సమావేశాలు చూసినా కూడా దండగానే అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా మీకు దాని గురించి తెలియకపోతే నేను అదే చెప్తున్నా కదా, స్కూల్స్లో వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు, ఆడపోయి మీరు కూడా నేర్చుకోండి, లేదా వాళ్ళనన్నా చూసి మీరైనా బుద్ధి తెచ్చుకోండి. సో ఇది మొత్తానికైతే సభలకు తగ్గుతున్నారు ప్రజాప్రతినిధులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మనకు వచ్చిన న్యూస్ కూడా చాలా మంచిది, కరెక్ట్, ఇది రావాలి. ఎందుకంటే టైం వేస్ట్ ఇవ్వాలి కాదు కదా ఇవన్నీ. ఇంకా జనాలు మిమ్మల్ని చూసి ఎట్లా నేర్చుకోవాలి ఏంటి ఇవన్నీ అనేది తెలుసుకోవాలి. కానీ ఒక అసెంబ్లీ అంటే ఇప్పుడు గిట్లే ఉంటుందా, పార్లమెంట్ అంటే ఇప్పుడు గిట్లే ఉంటాయా, నిరసనలు ఇట్లే ఉంటాయా, వీళ్ళందరూ గిట్లే వండుకుంటారా, జనాలకు కూడా అనిపిస్తుంది కదా. సో దయచేసి అవన్నీ పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలకు పార్లమెంటుకు పోండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. రాష్ట్రంలోనే కాకుండా ఇంకా ఏమేమైతే ఉన్నాయో థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అంటారు కదా, అట్లా ఆలోచించండి. ఈ సమస్యలనే కాకుండా ఇంకా ప్రజలకు ఏమున్నాయి, ప్రజలతో మాట్లాడండి, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి అనేది చర్చించి అవి ఇక్కడ మాట్లాడితే దానికి కూడా ఏదో ఒక ఆన్సర్ దొరుకుతుంది కదా. ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేటోళ్ళు నాయకులు. కానీ ఎగ్జాంపుల్గా రాఘవ్ చెడ్డా గారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి రాఘవ్ చెడ్డా గారి గురించి చెప్తా ఉన్నా. ఎట్లుంది తన సోషల్ మీడియా అకౌంట్ కానివ్వండి, తను మాట్లాడే పాయింట్స్ కానివ్వండి, తను రేజ్ చేసే పాయింట్స్ కానివ్వండి, ఎట్లున్నాయి ఏందనేది ఒకసారి చూసుకోండి. పక్క వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాడు ఏంది, మేము గిట్లనే ఉంటాం అనుకునేది ఏదైతే ఉందో దయచేసి తీసి పక్కకు పెట్టండి. అది ఇప్పుడు కాకపోతే మళ్ళీ తన్ని తరిమేస్తారు మిమ్మల్ని జనాలు కూడా. ఈ నాయకుడు మాకు కుదరనైనా అని చెప్పి వేరే వాళ్ళని గెలిపించడం కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు, మీరు గిట్లనే ఉంటాయి. దయచేసి ఇప్పుడన్నా మారండి, జనాలకు ఏదైతే అవసరం ఉందో దానికి అందుబాటులో ఉండేటట్టు చూడండి, జనాల సమస్యలు తీర్చండి. ఇది ఒక్కటే ప్రజాప్రతినిధులను నేను అడుగుతా ఉన్నా. జనాలు అందరూ కూడా గదే అడుగుతా ఉన్నారు, మా సమస్యలు తీర్చండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఖాళీగా మీరు పైసలు ఇస్తే అయిపోయే ముచ్చట దాంతో కాదు. ఎవరెవరు ఏం నడిపిస్తున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక జనాలకు విసుకొచ్చినప్పుడు తన్ని తరుముతారు. అట్లా కాకుండా మళ్ళీ గెలవాలి, మళ్ళీ మేము మంచిగా ఉండాలి, మా పేరు మంచిగా ఉండాలంటే జనాల గురించి ఆలోచించండి, జనాలతో తిరగండి, జనాల గురించి మాట్లాడండి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడండి, అంతే. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.